కోవిడ్‌కి కొత్తగా వస్తున్న వాళ్ళు ఈ విషయంలో పక్కా జాగ్రత్తగా అయితే ఉండండి. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా కోవిడ్ ముసలాయన డ్యూటీ అయితే పడ్డది నాకు. ఇప్పుడైతే మా కోవిడ్ ముసలాయన కొన్ని వస్తువులు తీసుకురమ్మని జమ్యాకి అయితే పంపించిండు. ఇప్పుడు మా కోవిడ్ ముసలాయన చెప్పినట్టు ఎక్కడున్నాయో మొత్తం వెతకాలి. నేనైతే మా కోవిడ్ ముసలాయన చెప్పిండు కదా అనేసి డైరెక్ట్‌గా తీసుకొని వెళ్ళానన్నమాట. 1, 2 మాటలు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ వెళ్తా వీడియో కాల్‌లో. మళ్ళీ నేనేటైనా తీసుకొని వెళ్తే గనక బాబా నేను చెప్పింది అది కాదు ఇది తీసుకొచ్చినావు నువ్వు అని అంటాడు. కోవిడ్‌కి కొత్తగా వచ్చినప్పుడు మా కోవిడ్ ముసలాయన ఒకటి చెప్తే నేను ఇంకోటి తీసుకొని పోయేవాడిని. ఆ తర్వాత నుండి దెబ్బకి వీడియో కాల్ చేయమని చెప్తాడు. మా కోవిడ్ ముసలాయన దాంట్లో దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో కాల్ చేయి అంటాడు. ఇప్పుడైతే మా కోవిడ్ ముసలాయన చెప్పింది నైలాన్ ప్లేట్లంట. ఏంటో అవి ఎక్కడ ఉంటాయో ఎతకాలి ఇప్పుడు. ప్లేట్లు ఇలాంటివన్నీ ఇక్కడ ఈ సందులో ఉంటాయని చెప్పి ఈ సందులోకొచ్చి మొత్తం వెతుకుతున్నా. ఎట్నో వీడియో కాల్ చేసి అడిగానన్నమాట. ఈ ప్లేట్లేనా బాబా అని అడిగితే అవి కాదని అన్నాడు. అక్కడ పనిచేసే వాళ్ళని అడుగు చెప్తారు వాళ్ళే అని అన్నాడు. లాస్ట్‌కి నా వల్ల కాక వాళ్ళని అడిగితే వాళ్ళొచ్చేసి ఈ సందులో ఉంటాయి పో అని చెప్పిండు. ఇవే అన్నమాట మా కోవిడ్ ముసలాయన చెప్పింది. ఇదో ఈ ప్లేట్లు ఇవి అన్నీ మా కోవిడ్ ముసలాయన వీడియో కాల్ చేసి కొన్ని సెలెక్ట్ అయితే చేసిండు. సేమ్ మన ఇండియాలో ఇస్తరాకులు, ప్లేట్లు ఉంటాయి చూసినారా సేమ్ అలాంటివే అన్నమాట ఇవి. మా కోవిడ్ ముసలాయన పంపించింది ఇవి గ్లాసులు అన్నీ. మా కోవిడ్ ముసలాయన వీడియో కాల్ అయి తీసుకో అని చెప్తే అన్ని తీసుకొని ఇక్కడ పక్కన అయితే పెట్టుకున్నా. ఇంకా అలా అన్ని తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చి బిల్ అయితే వేపిచ్చేసిన. కోవిడ్‌కి కొత్తగా వస్తున్న వాళ్ళు ఈ ముసలోళ్ళ డ్యూటీలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అటు ఇటు అయితే గనక తల తినేస్తారు. మెయిన్‌గా ఈ వీడియో చూసి కోవిడ్ కొత్తగా వస్తున్న మీ ఫ్రెండ్‌కి అయితే షేర్ చేసేయండి. అండ్ అలానే వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.